అప్పుల బాధ, కుటుంబ బాధ్యతలు చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడిగా తెలుస్తోంది. 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సత్యసాయి జిల్లా మడకసిరకు వలస వచ్చాడు రఘునాథ్. వంట పాత్రలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మృతుడి తల రైలుకు వేలాడుతూ 10 కిలోమీటర్లు ప్రయాణించింది. లోకో పైలట్ సమాచారంతో హిందూపురం రైల్వే స్టేషన్లో రైల్ ఇంజిన్కున్న తలను స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. భార్య, 2 కుమారుల్ని శోకసంద్రంలో ముంచి రఘునాథ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.